దేవుడు మనతో మాట్లాడిన విషయాలు మనం పొందుకోవాలి అంటే మనలో ఉండకూడదు ఏంటంటే ఆహాబు అంటే మనస్సు ఉండకూడదు. ఎదుటివారిని దోచుకోవాలన్నా, ఎదుటివారిని అన్యాయంగా ఆక్రమించాలన్నా ఆలోచన మనకు ఉండకూడదు. ఆహాబుకి రాజ్య పరిపాలన ఇచ్చింది దేవుడే, ఓమ్రీకి రాజ్య పరిపాలన ఇచ్చింది దేవుడే. కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుడిచ్చిన ఆధిక్యతని దుర్వినియోగం చేసుకున్నారు. లోకంలో దేవుడికి బిడ్డలుగా జీవిస్తున్న మనము కూడా ఎన్నో దేవుడిచ్చిన మేలును పొందుకునే వారిగా ఉంటున్నాం. పొందుకున్న మేలులను మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఓమ్రీ అనే వ్యక్తి దేవుడి చేత ఎన్నిక చేయబడిన వాడిగా ఉన్నాడు, ఏర్పరచబడిన వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా ఉండి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశాడండి. దేవునికి వ్యతిరేకమైన నడవడిక నడిచాడండి. ఇశ్రాయేలు రాజుల్లో అక్కడ వంటి దుర్మార్గుడు లేడని రాయబడినదండి. అదే పద్ధతిని కుమారుడైన ఆహాబు కూడా కొనసాగిస్తున్నాడు. బలహీనుడైన నా యొక్క ద్రాక్ష తోటని ఆక్రమించుకోవాలని చూశాడు.